మన దేశంలో కాక్రోజులు అంటే ఎవరు? బాధపడుతున్న యువతో, బాధించబడుతున్న యువతో, తమ సమస్యల కోసం పోరాడుతున్న యువతో అయితే మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రకాష్ రాజ్ ఒక కాక్రోజ్ అట. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మరొక కాక్రోజ్ అట. అరవింద్ కేజ్రీవాల్ అతను ఒక కాక్రోజ్ అట. తర్వాత రామ్ గోపాల్ వర్మ అతను ఒక కాక్రోజ్ అట. ఇప్పుడు ఈ కాక్రోజ్‌ని మనం అనుమానించాలా లేదా? నిజంగా సమస్య పట్ల కన్సర్న్ ఉన్నటువంటి యువతే పోరాటం చేస్తుంటే వాళ్ళకి మనం సానుభూతిని చెప్పాలి. కానీ ఆ ముసుగులో ఆ యువతను గ్యాదర్ చేసి తమ చేతుల్లో ఉద్యమాన్ని పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్న ఇలాంటి కాక్రోజ్‌ని చూసినప్పుడు ఈ కాక్రోజ్ ఉద్యమాన్ని మనం అనుమానించాలి. ఇప్పుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వరు అండ్ ప్రకాష్ రాజు, వర్మ వీళ్ళంతా ఎవరు? కేజ్రీవాల్ వీళ్ళంతా ఎవరు? యాంటీ బీజేపీ. వాళ్ళ కోరిక ఏంటి? మోడీ అధికారం నుంచి దిగిపోవాలి. బీజేపీని అధికారం నుంచి దించాలి. ఇక్కడ రాజకీయం ఉంది. పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది. వీళ్ళకి బీజేపీ అంటే వ్యతిరేకం. మోడీ అంటే వ్యతిరేకం. ఎందుకు? వీళ్ళకి హిందుత్వం అంటే వ్యతిరేకం కాబట్టి. అంటే కాక్రోజ్ ఉద్యమం హిందూ వ్యతిరేక శక్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళే కాక్రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా హిందూ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి కాక్రోజ్ ఉద్యమం పోయే అవకాశం ఉంది. అంత మాత్రాన పోరాటం చేస్తున్న యువతనో వాళ్ళు పెడుతున్న డిమాండ్లను తప్పంటలే. వాళ్ళు కరెక్టే కావచ్చు. కానీ వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే సహజంగా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో కూడా చెప్పా. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు వెనకాల ఉన్నది అసలు కారణాలు ఏంటి? అక్కడ ఉన్న పేదరికం, అక్కడ ఉన్న నిరుద్యోగం, అక్కడ ఉన్న అసమానతలు, అక్కడ యువతలో ఉన్న కోపమే. కానీ ఆ ఉద్యమాన్ని ఎవరు హైజాక్ చేశారు? పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేశారు. యువతలో ఉన్న అసహనాన్ని అడ్డుపెట్టుకొని యువత చేత ఆందోళన చేపించి ఆ ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఇవాళ ఏమైంది అక్కడ బంగ్లాదేశ్? కుక్కలు జింపని ఇస్త్రైపోయింది. ఏమైనా బాగుపడిందా? ఇప్పుడు నేపాల్ చూడండి. నేపాల్‌లో 2 సార్లు తిరుగుబాటు వచ్చాయి. జంజీవ్ తిరుగుబాటు ఒకసారి కాదు 2 సార్లు వచ్చాయి. మరి నేపాల్ ఏమైనా బాగుపడిందా? ఎందుకు? సరైన వాళ్ళ చేతిలో ఉద్యమం లేకపోవటం వల్ల. ఉద్యమం చేసే వాళ్ళ ఆలోచన కరెక్టే. వాళ్ళ డిమాండ్లు కరెక్ట్. ఇప్పుడు నీట్ పేపర్ లీకు అంశం ఉంది. నష్టపోయిన విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీకి వ్యతిరేక శక్తులు, హిందుత్వ వ్యతిరేక శక్తులు, మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే దాన్ని కూడా మనం సపోర్ట్ చేయాలా? సమస్యతో సంబంధం లేనివాడు, ఒక పొలిటికల్ ఇంటెన్షన్‌తో రాజకీయం చేద్దామనుకునేవాడు కూడా ఈ ఉద్యమంలో దూరితే దానికి మనం సపోర్ట్ చేయాలా? ఈ ఉద్యమాన్ని హిందూ వ్యతిరేక శక్తులు హైజాక్ చేస్తున్నాయి అని అనుమానం వచ్చినప్పుడు మనం ఒకటి 2 సార్లు చెక్ చేసుకోవాలిగా. ప్రకాష్ రాజ్ అంటే ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్నాడట. ఈ ప్రకాష్ రాజు నాగేశ్వర్ చెప్తున్నాడు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? పోలీసుల మీదకి స్టూడెంట్స్ రాళ్ళు వేశారా? లేదా స్టూడెంట్స్ మీదకి పోలీసులు రాళ్ళు వేసి లాఠీ చార్జ్ చేసి ఇబ్బంది పెట్టారా? ఎవరి మీద దాడి చేశారు? ప్రకాష్ రాజ్ చెప్తాడు. ప్రకాష్ రాజ్ ఏం చెప్తాడు? వన్ సైడ్‌గా చెప్తాడు. అంతా తప్పంతా మోడీదే, తప్పంతా బీజేపీదే అని చెప్తాడు. ఇలా వన్ సైడ్‌గా చెప్పేవాళ్ళు, నిజాన్ని దాచి వాళ్ళకి కావాల్సింది మాత్రమే చెప్పేవాళ్ళు, వీరంతా కలిసి కూర్చొని మాట్లాడుతుంటే ఈ కాక్రోజులు గొప్ప అని మనం అనాలా? నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు ఈ యూత్ పెడుతున్న డిమాండ్ ఏదైతే ఉందో, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, నీటు పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో నాకేమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ ఈ కాక్రోజులుగా చెప్పబడుతున్న వాళ్ళతోటి నాకు భిన్నాభిప్రాయం ఉంది. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? కావాలని బీజేపీకి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులా? లేదు నిజంగా దేశం పట్ల కన్సర్న్ ఉన్న శక్తులా? ఇప్పుడు ఈ ఉద్యమాన్ని అయితే కేజ్రీవాల్ తన చేతిలో తీసుకోవాలని చూస్తున్నాడు. నాగేశ్వరు, ప్రకాష్ రాజు వీళ్ళంతా ఒకటిగా ఉండి ఈ ఉద్యమంలోకి తాము దూరాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ వ్యతిరేక శక్తుల్ని గనక కాక్రోజ్ ఓన్ చేసుకుంటే, హిందుత్వ వ్యతిరేక శక్తులతో గనక కాక్రోజ్ జనతా పార్టీ ముందుకు నడిస్తే అది చాలా పెద్ద ప్రమాదం. ఆ పార్టీకి ప్రమాదం, ఆ పార్టీ వల్ల దేశానికి ప్రమాదం. ఏమంటారు? కామెంట్ చేయండి.